మత్తయి సువార్త 12:34 నీ హృదయంలో ఏది నింపబడుతుందో అదే మాట్లాడు. సో నీ మాటలు ఎక్కడి నుంచి వస్తుంటే నీ హృదయంలోకి వస్తాయి. సో హృదయం ఏంటంటే ఒక పొలం లాంటి, థాట్స్ ఏంటంటే విత్తనం లాంటి. ఇప్పుడు ఈ హృదయం అనే పొలంలో ఫెయిల్యూర్ అనే థాట్ తిప్పుకున్నాం చాలా సార్లు. మనం నా శాలరీ సరిపోవట్లేదు, నాకేం సరిపోవట్లేదు. వాళ్ళ టెస్ట్ అడగండి, ఎలా ఉందో నీ లైఫ్, సంవత్సరం క్రితం సరిపోలేదు అంటాడు, ఇప్పుడు కూడా అదే అంటాడు. ఎందుకు వాడికి అలాగవుతుంది? వాడి ఆలోచన ఎలాగున్నాడంటే సరిపోతలేదని ఆలోచన పంచుకున్నాడు. వాడి భవిష్యత్తు ఏం చూస్తాడు? సరిపోతలేదని చూస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే ఈ హృదయం ఏంటంటే రూట్స్ ఉంటాయి దీంట్లో. రూట్స్ అంటే ఏంటంటే వేరు పాత పెట్టబడేది. అంటే భూమి లోపలికి వేర్లు అయితే ఎలాగెళ్తుందో ఆ వేర్లు బట్టి చెట్టు ఉంటుంది. చెట్టు స్ట్రాంగ్ ఉందా లేదని ఎలా కనపడుతుంది మనకంటే? వేర్లు స్ట్రాంగ్ ఉంటే చెట్టు స్ట్రాంగ్ ఉంటుంది. వేర్లు కనపడవు. నీ యొక్క ఆలోచనలు స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, నీ భవిష్యత్తు స్ట్రాంగ్ ఉంటుంది. అదే ఎలా సాధ్యం అంటే దేవుడు డిజైన్ చేసినది. దేవుడు అలాగే డిజైన్ చేశాడు. చాలా సార్లు మనం దేవుడిని పక్కన పెట్టేసి మన డిజైన్ ప్రకారం ఆలోచిస్తాం, మన డిజైన్ ప్రకారం మాట్లాడుకుంటుంటాం. లేదు ప్రియులారా, బాగా గుర్తుపెట్టారు. దేవుడు ఆ విధంగా డిజైన్ చేశాడు. ఏ విధంగా డిజైన్ చేశాడంటే మన హృదయం అనేది ఏంటంటే ఒక భూమి లాంటిది, మన ఆలోచన విత్తనాలు లాంటిది. ఇప్పుడు ఈ మన హృదయంలో ఫెయిల్యూర్స్ అనే విత్తనాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? అదే వస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు ఏం నింపుకున్నావో అదే వస్తుంది. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా భయంకరమైపోయింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అనేకమైన చెడ్డ వచ్చేస్తుంది. ఆ చెడ్డ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది చూడమని ఆశపడుతుంది. నువ్వు ఏం చేస్తా చూసేస్తుంటావు, చూడకూడని సినిమాలు చూసేస్తున్నారు, అన్ని చూసేస్తున్నారు. ఈ హృదయంలో అది పోగేసుకుంటున్నాము, విత్తనాలన్నీ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చెడ్డ విత్తనాలు వేసుకుని మంచి పంటను చూస్తే ఎలా రూల్ ఒప్పుకోదు. అది గోధుమ గింజలు వేస్తే గోధుమ పంటే వస్తుంది. నువ్వు ఫెయిల్యూర్ వేస్తావు, ఫెయిల్యూర్ అనే పంటను 100% కోసుకుంటావు. ఎందుకంటే దేవుడు పెట్టిన సిస్టమ్ అది. సో మనం ఏం చేయాలి? మనం సక్సెస్ అవ్వాలనుకుంటాం. సక్సెస్ అవ్వాలంటే నీకు నాకు కావాల్సింది ఏంటంటే మన హృదయంలో ఏవి తీసుకెళ్తున్నాం, ఏ విత్తనాలను మనం తీసుకెళ్తున్నాము, ఇది చాలా ప్రాముఖ్యం.